ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మీతో కొన్ని లేఖన భాగాలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీ ముందుకు మరొకసారి నాకు దేవుడిచ్చిన అవకాశం బట్టి ముందుకు వచ్చింది మీ ముందుకి. ఈ సమయంలో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నానండి. సంతోషంగా ఉండండి అందరూ కూడా. అయితే ఈరోజు మీతో ఈ సమయంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రేరేపించబడ్డాను. మీ అందరికీ తెలుసు, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనకి చాలా అవసరం. అందుకే దేవుడు తన ప్రేమని మనకి ఎలా తెలియజేయాలనుకున్నాడంటే ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేయాలనుకున్నాడు. నిన్ను ఎంత ప్రేమించాడో ఆ ప్రేమ పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కనబడుతుంది. దేవుడు నిన్ను నన్ను ప్రేమించినట్టే ఆ ప్రేమ బైబిల్లో మాత్రమే కనబడుతుంది. జాన్ చాప్టర్ 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో ఉన్నటువంటి మనల్ని ప్రేమించాడు ఆయన. ఈ చెట్టుని పుట్టను కాదు కానీ. అయితే ఈ యొక్క క్రిస్మస్ సందేశంలో క్లుప్తంగా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. గలతీయులు చాప్టర్ 4, గలతీయులకు రాసిన పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలా జాగ్రత్తగా వినండి. కాలము పరిపూర్ణం అవుతే దేవుడు తన కుమారుని పంపించాడట. మీకేం అర్థమవుతుందండి? దేవుడు రాయించిన మాటలో చాలా అర్థం కనబడుతుంది. ఏమని? కాలము పరిపూర్ణమైతే దేవుడు తన కుమారుని మన కొరకు పంపించాడు. ప్రియ దేవుని జనాంగమా, బైబుల్ ఏం చెప్తుందంటే ప్రతి ప్రవచనం నెరవేర్పుని మనకు తెలియజేస్తూ ఉంది. యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త, ఇలా పలువురు ప్రవక్తలు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ పుట్టుక గురించి మనకి మొదటి రాకడ గురించి వాళ్ళు ప్రస్తావిస్తూ వచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు గురించి ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడిందో అట్టి రీతిగానే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించడం మనం చూస్తాం. మీకా గ్రంథంలో చూడొచ్చు. అలాగే ఇక గలతీ రాసిన పత్రికలు ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. కాలము పరిపూర్ణమైతే దేవుడు తన కుమారుడు మన కొరకే పంపించాడు. నీ కొరకు, నా కొరకే పంపించాడు. ఈరోజు నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ క్రిస్మస్ దినాన యేసు కొరకు బ్రతికే క్రైస్తవుడిగా నువ్వు కనబడాలి. ఆయనకి యేసు కొరకు జీవించే బిలీవర్గా నువ్వు ఆయన కనబడాలి. యేసు రెండవ రాకడికి సిద్ధపరచబడేటువంటి ఒక రివైవల్తో ఉన్నటువంటి దేవుని రాకడికి ఎదురు చూస్తే క్రైస్తవుడుగా నువ్వు ఆయన కనబడాలి. ఎందుకంటే ప్రభు రాకడ, రెండవ రాకడ కూడా చాలా సమీపిస్తుంది. సెకండ్ కమింగ్ ఈజ్ వెరీ నియర్ అని మనకి బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో యేసు నీ కొరకు మాత్రమే వచ్చాడు. నువ్వు ఇచ్చేటువంటి బంగారము, వెండి, ఆనాడు బంగారము, వెండి, బోలమును ఆయన దగ్గర తీసుకొచ్చినట్టుగా ఈరోజు మనందరం కూడా ఏం చేయాలంటే, మనం ఏదో బహుమతులు ఇచ్చి ఆయనకు బహుమతులు ఇచ్చిన తప్పుని వారుగా మనం ఉండకూడదు. మన జీవితంలో, మన హృదయంలో ఆయనకి మనం స్థానం ఇచ్చేటువంటి క్రైస్తవులుగా మనం కనబడాలి. అంతేకాదు లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక చాలా చక్కటి మాట మనం రాయబడింది. అక్కడ లూక్ చాప్టర్ 2:11, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు అని అంటున్నాడు. అంటే మన కొరకు ఆయన జన్మించాడట. చూడండి, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. ప్రభువు అంటే లార్డ్. అంటే చూడండి, ఆయన యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తే ఒక ప్రభువే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. దేవుని కుమారుడే మనందరి కొరకు, మనందరమైన పాపులమైన మన కొరకు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు కనుక ఈ పాపులమైనటువంటి మానవ జాతిని మన కొరకు, ఈ మనుషుల కొరకు యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. అందుకే పరలోకంలో ఉన్నటువంటి దూతలన్నీ కూడా ఆయన ఎప్పుడైతే ఈ భూమి మీద జన్మించాడో వెంటనే అక్కడ దూతలన్నీ కూడా అన్ని కూడా వచ్చి ఆయన అక్కడ స్తుతించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని జనాంగమా, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణం చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైంది. ఈ రోజు నా క్రైస్తవుడు యేసు ప్రభు పుట్టుకుని ఏదో ఒక పండగ, ఏదో సంవత్సరానికి డిసెంబర్ 25 మాత్రమే మనం సంతోషించాలి, ఈ రోజున యేసు ప్రభు పుట్టాడు అనే విధంగా ఉండకూడదు. కానీ యేసు క్రీస్తు ప్రభు జననాన్ని నీ జీవితంలోకి ఇన్వైట్ చేసి యేసు కొరకు బ్రతికి క్రైస్తవుడుగా నువ్వు కనబడాలి. ఆయనకి ఒక 1 ఇయర్కి ఓన్లీ 1 డే మాత్రమే నువ్వు హ్యాపీగా ఉండాలని దేవుడు కోరుకుంటలేదు. నిత్య జీవాన్ని చేపట్టేంత వరకు, నిత్య రాజ్యానికి నువ్వు వచ్చేంత వరకు, యేసు ప్రభుని ఎదుర్కొనేంత వరకు, యేసు ప్రభు నీ కొరకు చేసినటువంటి అమూల్యమైన త్యాగాన్ని, యేసు ప్రభు పుట్టుకుని యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా ఈ భూమి మీద నువ్వు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్లో పొందుపరిచించాడు. ప్రియ దేవుని జనగమ, గాడి సీమోను చూస్తాం. యేసు గురించి నమ్మాడట, నమ్మి బాప్తిసం పొందాడట. నమ్మి బాప్తిసం పొందిన వాడే వెంటనే యేసు ప్రభుని, మళ్ళీ యేసు ప్రభు చిత్తం నుంచి, యేసు ప్రభు ప్రణాళిక నుంచి, యేసు ప్రభు రక్షణ నుంచి తొలగిపోయి నా కొరకు కూడా మీరే ప్రార్థన చేయండి అన్నట్టుగా మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని జనగమ, ఈరోజు మీకు నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు పుట్టుకుని మీరు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఏదో ఆ సంవత్సరానికి ఒక దినాన్ని ఏదో సెలబ్రేషన్ చేసుకున్న బట్టలు కొనుక్కోవాలి, పిండి వంటలు, ఇవన్నీ కాదు. కానీ ఇవన్నీ సెకండ్ వన్. మీకు ఫస్ట్ కూడా ఏం కావాలంటే మారు మనసు కావాలి, పాపక్షణ బాప్తిసం కావాలి,
యేసుని మీరు సొంత రక్షణగా అంగీకరించి యేసు కొరకు జీవించే క్రైస్తవులుగా మీరు ఉండాలని నేను ప్రభు పేట కోరుకుంటున్నాను. అలాగే కాలం పరిపూర్ణమైంది, దేవుడు తన కుమారుని పంపించాడు. సెకండ్ కమింగ్ ఇస్ వెరీ నియర్. యేసు ప్రభు రాకడ సమీపించినప్పుడు తండ్రి అని దేవుడికి తెలుసు. యేసు ప్రభు చెప్పాడు కదా, ఏమన్నాడండి? తండ్రికి పరలోక తండ్రి తప్ప నాకు కూడా తెలియదు అన్నాడు ఆ దినం. అలాగే పరలోకపు తండ్రి ఎప్పుడైతే మరి చిత్తమైన దేవుడు, ఆ పరలోక తండ్రి ఎప్పుడైతే కాలం మళ్ళీ సమీపించిందో, పరిపూర్ణమైందో, రెండవ రాకడ మళ్ళీ భూమి మీదకి యేసు ప్రభుని పంపిస్తాడు. అప్పుడు నా పరిస్థితి అన్నింటికే ఏదో నామకాంత క్రైస్తులుగా జీవించొద్దు, క్రీస్తు కొరకు బ్రతికే క్రైస్తులుగా జీవిద్దాం. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ఈ మాటను ముగించేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.